హల్లెలూయా యెహోవా రామా, హల్లెలూయా. ఇది ఏలూరు రోడ్డు అండి. రాజారావు గారు ఈ రోడ్డు చూపించండి. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ 27వ తేదీ 2024వ సంవత్సరం గురువారం. వాళ్ళు మాకు వాట్సాప్ పంపుతారు కదా, దాన్ని బట్టి గుడివాడ ఏలూరు రోడ్లో పాలిటెక్నిక్ కాలేజీలో జరిగిన ఈ కార్యక్రమం రేపల్లి నుండి రెబ్బా ఇమ్మానుయేల్ గారు ఆధ్వర్యంలో ఆయన నడిపించిన సేవకుల సదస్సులో పాల్గొన్నారు. అయితే కొన్ని వాక్యాలు బాగానే ఉంది అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఈరోజు ఉదయం 7:30కి విజయవాడ సనత్ నగర్ లేదా అశోక్ నగర్ అక్కడ ఇవాళ వెళ్ళాలా, గుడివాడికి వద్దా, వెళ్ళాలా వద్దా అన్నాం. ఎందుకంటే వర్షం నిన్న మొన్నటి వరకు విపరీతమైన వర్షం వల్ల, ఎండ వల్ల ఇవాళ వర్షం వచ్చేటప్పటికి అక్కడ జరుగుతుందో లేదో వెళ్ళనా వద్దా అనుకుంటూ బయలుదేరారు. ఒక పల్లవి ధర్మం. నా జీవిత ధన్యతయున్నది, మౌన్నతుదాని కృపలో నేను నివసించుట, మౌన్నతుదాని కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు మారా అనుభవం మధురముగా మార్చగలవు. సరే, పాట ఆపేస్తున్నాను. ఇప్పుడు కూడా లైట్గా వర్షం పడుతుంది, తడి వాతావరణం ఉంది. విజయవాడ వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాం. ఏలూరులో పాలిటెక్నిక్ కాలేజీలో రెబ్బా ఇమ్మానుయేల్ గారి ఇక్కడ వచ్చి మాట్లాడుతుంది జరుగుతుంది. అందుకని ఇక్కడికి వచ్చాను. తిరుగు ప్రయాణం అవుతున్నా. విషయం ఏంటంటే ఇక్కడ భోజనంలో ఆశీర్వాదం లేదు. ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళకి చెప్పుకోవచ్చు, భోజనంలో ఆశీర్వాదం లేదు. దాదాపు 200 మందికి అన్నం లేదు. మళ్ళీ వండుతామన్నారు. నేనేమో పరగడుపున ఖాళీ కడుపున ఇంటికి వెళ్ళిపోతున్నాను. అందుకని ఇదే అంటారు, అరగని తిండి జరగని పని అని. సరే, వచ్చాను. నా అనుభవంలో గుడివాడలో ఏలూరు రోడ్లో జరిగిన ఈ యొక్క అనుభవాన్ని యూట్యూబ్ ద్వారా నేను నిక్షిప్తపరిచాను. దేవుడు మన వినికిడిలో ఈ యొక్క కొన్ని మాటలు దీవించునుగాక. చెప్పడం మర్చిపోయా, చెప్పాను కదా ఇందాక 7:30 ప్రాంతంలో వర్షం కురుస్తుంది విజయవాడలో. అక్కడి నుండి బయలుదేరాను బస్సులో. ఇప్పుడు వెళ్తే రైలుకి వెళ్ళాలనుకున్నాను. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.